ఇక లోకములో ప్రభువుకు శిష్యులుగా మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేక అంశాన్ని గురించి అనేకమైన విషయాల్ని దేవుడు ప్రతి బుధవారం కూడా ఇక మిడ్ వీక్ ప్రేయర్ సర్వీస్లో ఆయన నేర్పిస్తున్నందుకు దేవుని కొందనాలు చెల్లిద్దాం. ఇంతవరకు కూడా అపొస్తలుడైన పౌలు జీవితం నుంచే 34వ శిష్యత్వపు లక్షణాన్ని గత కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆ 34వ లక్షణం ఏంటంటే పరిశుద్ధమును అనుకూలముగా సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకొని అలాంటి దేవునికి యుక్తమైన సేవ చేయువారు ఆయనకు శిష్యులు అని మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనములోని యొక్క భాగంతో శరీర కార్యాలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా శరీరములను సమర్పించుకొనుట అనగా అపరిశుద్ధమైన శరీర కార్యాలు మన యొక్క జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడటమే. శిష్యుల్లో ఉన్న లక్షణం ఏంటంటే శరీర కార్యాలు శిష్యుల్లో ఉండవు. ఆ యొక్క శరీర కార్యాలు ఏంటి అని మనము గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో ఒక 15 శరీర కార్యాల యొక్క లిస్ట్ని మనం చదువుకున్నాం. దాంట్లో ఇంతవరకు కూడా 13 శరీర కార్యాల గురించి మనం ధ్యానించేదానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు 14వ శరీర కార్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసిన శరీర కార్యాల గురించి ఆలోచన చేసినప్పుడు మొదటిదిగా జారత్వం కనపడుతుంది, రెండవది అపవిత్రత కనబడుతుంది, మూడవది కాముకత్వము, నాలుగవది విగ్రహారాధన, ఐదవది అభిచారము విచ్ క్రాఫ్ట్, ఆరవది ద్వేషములు, ఏడవది కలహములు, ఎనిమిదవది మత్సరములు, తొమ్మిదవది క్రోధములు, పదవది కక్షలు, 11వది భేదములు, 12వది విమతములు, 13వది అసూయలు. ఇక మత్సరము అనే యొక్క శరీర కార్యక్రమాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు ఆ మత్సరము అనే శరీర కార్యంతో పాటు అసూయలు అనే దాన్ని కూడా మనం ధ్యానం చేసేదానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి ప్రత్యేకంగా అసూయను గురించే మనం ధ్యానం చేయట్లేదు, ఎందుకంటే మత్సరము అనే శరీర కార్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క అసూయ కూడా దాంతో కూడా కలిసి మనం ధ్యానం చేశాం. అందుకని ఇంతవరకు కూడా 13 శరీర కార్యాల గురించి ధ్యానం చేసేదానికి దేవుడు సహాయం చేశాడు. ఇక 14వ శరీర కార్యాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా ఎందుకు ఇక శరీర కార్యాలు మనకి జీవితాల్లో ఉండకూడదు అంటే అపొస్తలుడైన పౌలు క్లియర్గా ఆయన తెలియచేస్తున్నది ఏంటంటే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇది మనందరికీ కూడా చాలా హెచ్చరిక లాంటిది. దేవుని నమ్ముకున్న మనం, దేవునికి శిష్యులుగా ఇక లోకములో ఉన్న మనం, మనకున్న ఆశ ఏంటంటే దేవునికి రాజ్యములో మనము ఉండాలి, దేవునితో కూడా సదాకాలం మనం ఉండాలి. ఇక లోకాన్ని మనం వదిలిపెట్టినప్పుడు ప్రభువునందు నిద్రించి ఆ ప్రభు దగ్గరికి మనం ఆత్మ వెళ్ళాలి. ఒకవేళ ఇంకా బతుకున్నప్పుడు యేసు ప్రభు రెండోసారి ఇక లోకానికి ఆయన వస్తున్నప్పుడు ఆ కడబూర శబ్దం విన్న తర్వాత మనమందరం కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండి ప్రభుతో కూడా సదాకాలం మనం ఉండాలనే యొక్క ఆశ మనందరికీ ఉంది. ఆ ఆశ మనకి జీవితాల్లో అది నెరవేర్చబడాలంటే, ఆ యొక్క ఆశ మనకి జీవితంలో తీర్చబడాలంటే, అంటే దేవునికి రాజ్యములో మనం ఉండాలనుకుంటే, దేవునికి రాజ్యం అనే పరలోక రాజ్యములో సదా శాశ్వతమైన బ్యూలా దేశములో మనం ఉండాలంటే ఈ శరీర కార్యాలు మనకి జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే దేవునికి వాక్యం క్లియర్గా తెలియచేస్తుంది, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొనరు. ఎవరైనా దేవుని నమ్ముకున్న వ్యక్తులైన మనం ఇట్టి వాటిని మనం చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యం మనకు దూరం అవుతుంది. కాబట్టి ఇది చాలా మనకు జీవితంలో ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. అందుకనే ఒక్కొక్క శరీర కార్యాన్ని గురించి నేను విపులంగా మీకు నేను తెలియచేశాను. ఇక శరీర కార్యాలను ఎవరైనా ఇంకా మిస్ అయినట్లయితే దయచేసి ఇక యూట్యూబ్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు చూడాలని, తద్వారా ఈక శరీర కార్యాలు పొరపాటును కూడా మన యొక్క జీవితంలో లేకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, అతి జాగ్రత్త పడాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఆ రోజులో నాయన ఈరోజు ఇక శరీర కార్యాల్లో ఏదైనా నాలో ఉన్నట్లయితే నాయన నన్ను క్షమించు అని ఆ శరీర కార్యాన్ని మనం వదిలిపెట్టి దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మన యొక్క జీవితాల్లో ధైర్యముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రవేశించడానికి ఒక అర్హతను మనం ఏం చేస్తాం? సంపాదించుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది మన యొక్క జీవితాలకు చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, చాలా ముఖ్యమైనది. ఈ శరీర కార్యాలు మనకు జీవితాల్లో ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి 14వ శరీర కార్యము ఏంటంటే మత్తతలు అని వ్రాయబడి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు డ్రంకన్నెస్ అనేక మాటకు పోల్చబడింది. అంటే మత్తతలు అంటే మత్తుతో ఉండటం. దీని గురించి బైబిల్లో మనం చూసినప్పుడు ద్రాక్షారసము కలిగించే మత్తు ఒకటి, మత్తు పదార్థాలు కలిగించే మత్తు అది ఒకటైతే, రెండోది ఏంటంటే నిద్రమత్తు, మూడోది ఏంటంటే ఆత్మీయమైన మత్తు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ జీవితంలో ఈ మత్తతలు లేకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 18లో మనం చూసినప్పుడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యము చేత, ఆ మత్తు చేత నడిపించబడే వారిగా ఇక లోకములో అనేక మంది ఉన్నారు. ప్రభువు నమ్ముకున్న అనేక మంది కూడా ఈ త్రాగుడు అనేక వ్యసనానికి వాళ్ళు ఏం చేశారు? బలైపోతున్నారు. ఈ యొక్క మద్యముతో మత్తులుగా తమ యొక్క జీవితాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ యొక్క ద్రాక్షారసం గురించి, మద్యము గురించి, ఇక్కడ మద్యము అనేక మాట అనేకసార్లు ద్రాక్షరసంతో కూడా అది పోల్చబడింది. ఇది ఏ ద్రాక్షరసం అంటే ఇది ఫెర్మెంటెడ్ వైన్, అంటే అది మత్తుగా మారిన మద్యం. కాబట్టి ఇక ద్రాక్షరసం గురించి ఎప్పుడు బైబిల్లో మాట్లాడుతున్నా కానీ మనం గమనించవలసింది ఏంటంటే అది ఫెర్మెంటెడ్ వైన్గా మనం ఆలోచించాలి. అంటే అది కొంత ప్రాసెస్ అయిన తర్వాత ఆ యొక్క వైన్ అదేంటి తాగినప్పుడు అది మత్తులోనికి మనల్ని ఏం చేస్తుంది? మత్తులోనికి అది మనకి దారితీస్తుంది. పరిశుద్ధ బల్లా సంస్కారంలో మనం ఇక్కడ కూడా ఏం తీసుకుంటాం? వైన్ తీసుకుంటాం కదండి. అది తీసుకుంటాం వల్ల మత్తులుగా మనం మారం. అంటే దాంట్లో మత్తు పదార్థం అనేది లేదు, అది ప్యూర్ వైన్గా అది కనిపిస్తుంది. కాబట్టి బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటంటే ద్రాక్షారసము అంటే మత్తుతో నిండిన ఇక మద్యముతో మనము మత్తులై ఉండకుడి. ఈ యొక్క మద్యము యొక్క ప్రభావంతో ఈ లోకంలో మనము నడిపించబడకూడదు.
అక్కడ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించాడు, ఆత్మపూర్ణులై ఉండండి. సాధారణంగా ఏక వ్యక్తి అయినా తప్ప తాగినట్లయితే ఆ యొక్క మద్యపు మత్తులో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. వాని యొక్క కంట్రోల్ అంతా కూడా దేంతో ఉంటుంది? ఆ మద్యపుతో, ఆ మద్యం మత్తులో వాడు ఏం చేస్తాడు? నడిపించబడతాడు. అందుకనే స్పృహ లేకుండా ఉంటాడు. ఒకసారి బట్టలు ఉన్నాయో కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలియదు, కూతురుతో ఏం మాట్లాడాలో తెలియదు, భార్యతో ఏం మాట్లాడాలో తెలియదు, పరాయి వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా తెలియని బహు భయంకరమైన ఈ ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్తో ప్రవర్తించేవారు బయట మాత్రమే కాకుండా క్రైస్తవ సంఘాల్లో కూడా జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్న యొక్క క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మద్యముతో మీరు మత్తులై ఉండద్దు. మద్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మీరు ఉండద్దు. మద్యము మిమ్మలను కంట్రోల్ చేయకూడదు. మరి ఏది కంట్రోల్ చేయాలి? ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు నింపబడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఏం చేయాలి? నడిపించాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇక లోకములో మీకు ఏం చేయాలి? నడవలసిన మార్గములో ఆయన నడిపిస్తాడు. ఆయనే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మపూర్ణులై ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. బహుశా ఈ సమయంలో మనకు తెలిసిన కొంతమంది ఇక మద్యం అనే మత్తులో ఉన్నారు. వాళ్ళు దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. ఇక వర్తమానం వింటున్న మనం, నేను మద్యం తీసుకోవట్లేదు కాబట్టి ఈ ఓకే అని అనుకోకుండా, మనకు తెలిసిన ఎవరైతే ఇక ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో, ఎవరైతే ఇక బ్యాడ్ అడిక్షన్లో వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కోసం మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నాయనా, నువ్వే ఆ యొక్క వ్యసనాన్ని నుంచి నేను చేయాలి, నువ్వు విడిపించు నాయన. వాళ్ళు ఏదైతే దాని ప్రభావంలో ఉన్నారో దాంట్లో నుంచి వారు ఏం చేయాలి? బయటపడాలి నాయన. వారికి నీ కృప నువ్వు దయచేయని చెప్పి వాళ్ళ గురించి ఈరోజు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు కన్నీటితో మనం ప్రార్థన చేద్దాం. మనం చేసే యొక్క ప్రార్థన వారి యొక్క జీవితంలో ఆ యొక్క మద్యముతో మత్తులై ఉండకుండా దేవుడు తన కృపను వారి జీవితంలో ఆయన దయచేయునుగాక. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. తర్వాత ఏక మనసుతో మనం ప్రార్థన చేద్దాం. మనం తెలిసిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. వాళ్ళు బహుశా యేసుప్రభుని రక్షకులుగా అంగీకరించి ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబంలో ఉండవచ్చు, క్రైస్తవ మటు మర్యాదలు పాటిస్తూ ఉండొచ్చు, లేక మనం పనిచేసే ప్రదేశాల్లో మన కొలీగ్స్ కావచ్చు, మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు. ఎవరుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ యొక్క మద్యపు మత్తులో ఉన్న వాళ్ళు, ఆ యొక్క మద్యానికి బానిసలైన వారి యొక్క విడుదల కోసం యేసు నామములో మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అది వారి పట్ల మనం చేయవలసింది. రెండోది, మన కుటుంబాల్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రేమతో వారికి దేవునికి సత్యాన్ని మనం తెలియచేద్దాం. అది దాని వలన ఏం కీడు కలుగుతుందని ప్రేమతో వారికి మనం తెలియజేసి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. తద్వారా మన కుటుంబంలోని వ్యక్తులు కూడా ఆ యొక్క మద్యములో మత్తులై ఉండకుండా ఉండేదానికి మన వంతు బాధ్యత మనం ఏం చేద్దాం? నెరవేరుద్దాం. అలాగే సామెతలు 20:1 కూడా ఒకసారి మనం చూద్దాం. సామెతలు 20:1, ద్రాక్షారసము ఓకే, ఇక ఆల్కహాల్ ఏం చేస్తుందండి? వెక్కిరింతల పాలు చేయను కదండి. కుటుంబాలు వెక్కిరింతల పాలు అవుతున్నాయి కదా. ఆ యొక్క వ్యక్తి చక్కగా ఒక మంచి ఉద్యోగం చేసే వ్యక్తే, కానీ ఎప్పుడైతే తాగాడో ఎంత భయంకరంగా పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్న ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది, ద్రాక్షరసం ఏం చేస్తుంది? వెక్కిరింతల పాలది చెయ్యను, మద్యము అల్లరి పుట్టించును. సాధారణంగా ఏదైనా గొడవ జరుగుతూ ఉంటే దాంట్లో మెయిన్ ఇష్యూ ఏంటి తెలుసా? ఆ యొక్క వ్యక్తి తాగాడు, ఆ తాగిన మైకంలో ఉండి చాలాసార్లు అల్లరి చేసే పరిస్థితులు మన కళ్ళ ద్వారా మనం
చూశాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇక ద్రాక్షారసం యొక్క ఎఫెక్ట్ ఏంటో దేవుడు మనకు తెలియచేస్తూ ఈ యొక్క మత్తతులు మీ జీవితాల్లో ఉండకుండా మీరు జాగ్రత్త పడండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. దాంట్లోనే మనం చూసినప్పుడు ఆ యొక్క మద్యం అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ ఎవరండి? జ్ఞానం లేని వాళ్ళు. కరెక్ట్ కదండి? ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా, ఎంత మంచి జాబ్ చేస్తున్న వ్యక్తి అయినా కానీ ఆ యొక్క మద్యపు మత్తులు లేకున్నప్పుడు చాలా మంచి కనిపెడతాడు, జ్ఞానం కలిగిన వ్యక్తి కనిపెడతాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మద్యాన్ని తాగుతాడో ఏమైపోతుంది? ఆ యొక్క వ్యక్తి జ్ఞానము లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. ద్రాక్షారసము తాగుటలో చూడండి, ఇక్కడ కొంతమంది ప్రఖ్యాతి పొందారంట. దేంట్లో ప్రఖ్యాతి పొందారు? ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారు మద్యము కలుపుటలో తెగువ గలవారికి ఏంటండి? శ్రమ. అది మేలు కోసం కాదు, అది కీడు కోసమే. సామెతల్లో మనం చూచినప్పుడు అది పాత్రలో ఉన్నప్పుడు తలతల ఉంటుందంట, అది కట్ల పాము వలె కాటు వేయును అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు ఈ యొక్క మద్యము ద్వారా భయంకరమైన పరిస్థితులు ఉండటం మన కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 13:13. రోమిలకు రాసిన పత్రిక 13:13. మత్తయినను లేక, ఇంకా అక్కడ పెద్ద లిస్ట్ ఉంది, లాస్ట్లో చదివాం. ఏముంది అక్కడ? మత్తయినను లేక పగటి యందు నడుచుకున్నట్లు ఏంటండి? మర్యాదగా. కాబట్టి నువ్వు ఇక ద్రాక్షారసం యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మత్తుతో ఉన్నప్పుడు మర్యాదగా మనం నడుచుకోలేం. అమర్యాదగా మనం ఏం చేస్తున్నాం? నడుచుకుంటాం. అలాగే మన జీవితాల్లో అనేక మందిని చూస్తున్నాం, వాళ్ళు మర్యాదగా వాళ్ళు నడుచుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? వారిలో యొక్క ద్రాక్షారసము వలన, వారు ఎఫెక్ట్ అయిన యొక్క మత్తు వలన వాళ్ళు మర్యాదగా నడుచుకోలేకుండా ఈ లోకంలో వాళ్ళు కొనసాగుతున్నారు. కుటుంబంలో మర్యాద నడుచుకోవట్లేదు, బయట కూడా మర్యాదగా వాళ్ళు నడుచుకోవట్లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 21:34. మత్తు వలనను, ఓకే, మత్తు వలన ఉంటే వాటి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తలు మనకిస్తుంది. దాంట్లో ఒక జాగ్రత్త ఏంటంటే, మీరు మత్తులుగా ఉండకుండా, అంటే ద్రాక్షరసాన్ని మీరు పానము చేయకుండా, మద్యముతో మత్తులై ఉండకుండా మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబస్తులను కూడా మీరేం చేయాలి? జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 29వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. ఓకే, ఒకసారి ఆలోచించండి. ఇక్కడేంటి ఇంతవరకు మనం చూసిన వచనాలు ఏంటి? ద్రాక్ష రసము వలన మత్తులైన వాళ్ళు, అది ఫస్ట్ కేటగిరీగా మనం చూసాం. దేవుని కొందనాలు. బహుశా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా అనుకోవచ్చు, ఏంటి మేము ఆ యొక్క కేటగిరీలో లేం. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఓకే, ఆ కేటగిరీలో మనం లేం. ఇప్పుడు మిగతా 2 కేటగిరీలో మనం ఉండొచ్చు, అది కూడా మత్తతే. ఇక్కడ ఉన్న ఆ యొక్క సెకండ్ కేటగిరీ మనం చూద్దాం. చదవండి. ద్రాక్షారసము లేకయే ఏంటి? వారు మత్తులై ఉన్నారు. తర్వాత మద్యపానము చేయకయే వాళ్ళు ఏం చేస్తున్నారు? మగతలో ఉన్నారు, మత్తతలో ఉన్నారు. తర్వాత ఏంటేంటేంటంటే వీళ్ళకున్న పరిస్థితి ఏంటి? దేంతో వీళ్ళు మత్తు తవ్వుతున్నారు? ఏంటి? గాఢ నిద్ర అనేక ఆత్మ, గాఢ నిద్రాత్మ వీళ్ళపైన కుమ్మరించబడిందంట. కొంతమంది మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు, తర్వాత కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎక్కువగా నిద్రపోతాం. దాని గురించి నేను మాట్లాడతలేదు.
ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ చెప్తాడు రెస్ట్ అని ఇస్తాడు, మీరు రెస్ట్ తీసుకోండి. దాని విషయం నేను మాట్లాడతాను. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా ఈ యొక్క నిద్ర మత్తుతో తమ జీవితాలను ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆరోగ్యవంతంగా ఉండేదానికి నిద్ర అవసరం, కానీ దేవుని వాక్యం చెబుతుంది అన్నిట్లో మీరు ఏం చేయాలి? మితంగా ఉండాలి. దేంట్లో కూడా పరిమితి కంటే మించి మనం ఉన్నప్పుడు ఏమవుద్దంటే అది ఈ యొక్క అతి నిద్ర అనేది సోమరితనానికి ఏం చేస్తుంది? దారి తీస్తుంది కదండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు నిద్రపోవటంలో తప్పు గురించి కాదు నేను మాట్లాడేది. ఆరోగ్యం మంచిగా ఉన్న, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నదానికంటే ఎక్కువగా మనము నిద్రమత్తులో మనం ఉన్నప్పుడు మనకి జీవితాల్లో దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుచుకుంటున్నాం. దేవుని కోసం వాడవలసిన సమయాన్ని మనము నిద్రతో మనం వాడుకుంటున్నప్పుడు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు దాంట్లోనికి అప్లిక్ అవుతారు. ఇంతవరకు మనం సంతోషించాం. ఏమని సంతోషించాం? మేము ద్రాక్షరసం తాగట్లేదు, మేము మందు పుచ్చుకోవట్లేదు, మేము మద్యంతో ఉండట్లేదు, ఇట్స్ ఓకే. కానీ చాలామంది మనం ఏం చేస్తున్నామంటే ఈ కేటగిరీలో ఉంటాం. ఈ కేటగిరీలో కూడా దేవుడు చెప్తున్నాడంటే మత్తతలు అనేది శరీర కార్యం. ఈ మత్తతలు మీ జీవితంలో ఉండకూడదు. మీరు మత్తులుగా మీరు ఉండకూడదు. నిద్రమత్తు అనేది మీకు జీవితాల్లో ఉండకూడదు. నిద్ర ఉండండి, కానీ తగినంత మోతాదు నిద్ర కంటే ఎక్కువగా నిద్రపోయి దేవునికి సన్నిధికి రాని, దేవునితో సహవాసంలో లేని నిద్ర అదేంటంటే మత్తతకు దారితీస్తుంది. ఎగ్జాంపుల్, దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక ఫాస్టింగ్ ప్రేయర్ మనకి ఇచ్చాడు, ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నెలకు ఒకసారి దేవుడు ఒక రాత్రంతా కూడా ఆయనతో గడిపేదానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆలోచించేద్దాం. నువ్వు దేవుని యొక్క సంఘములో దేవుడిస్తున్న యొక్క అద్భుతమైన ప్రార్థనా సహవాసానికి రాకుండా నువ్వు నిద్రతో నువ్వు గడిపినట్లయితే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నువ్వు ఇక లోకంలో శరీరంతో సంతృప్తి పరిచేదానికి నువ్వు చేస్తున్న యొక్క ప్రయత్నం అదేంటంటే అది మత్తతకు దారితీస్తుంది. దీంట్లో అనేక మంది మనం తప్పిపోతున్నాం. అందుకనే దేవుడు ప్రేమతో మనకి ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని విషయంలో మత్తు మనకు పనికి రాదు. లెమ్ము తేజరులము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మన జీవితాల్లో ఏంటంటే దేవుని యొక్క సహవాసాల్ని ఎగ్గొట్టి నిద్రపోవటం అనేది మత్తతకు అది దారితీస్తుంది. అందుకనే క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షారసము లేకయే చాలామంది ఏం చేస్తున్నారు? మత్తులై ఉన్నారు. మద్యపానం చేయకే చాలామంది ఏం చేస్తున్నారు? మగతలో ఉన్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? గాఢ నిద్రాత్మ అనే ఆత్మ వాళ్ళపైన ఏంటంటే కుమ్మరించబడింది. నువ్వు గాఢ నిద్రాత్మ చేత నువ్వేం చేస్తున్నావు? నడిపించబడుతున్నావు. ఆత్మపూర్లై ఉండవలసిన మనం గాఢ నిద్రాత్మ చేత మనం ఏం చేస్తున్నాం? నడిపించబడుతున్నాం. కాబట్టి దేవునికి వెళ్ళిన సమయాన్ని కూడా మనం ఇవ్వకుండా నిద్రతో మత్తులై మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం పరుచుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏంటి సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటాం? దేవుని దగ్గర రావటం సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం. దేవునితో గడపటం సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటాం. దేవునితో సహవాసం సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం. అలా కాకుండా దేవునికి సహవాసాలకు రాకుండా మనం దూరంగా వెళ్ళినట్లయితే సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుచుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గాఢ నిద్రాత్మ మనకి జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడతాం. ఆ గాఢ నిద్ర దేనికి దారి చేస్తుందంటే సోమరితనానికి అది మనకి దారి తీస్తుంది. దేవుని బిడ్డలుగా దేవుడు సోమరులను ఆయన ఆశీర్వదించడు. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు ఆయన చురుకైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మనం కూడా చురుకుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సోమరితనం మనకి జీవితాల్లో లేకుండదు.
మన యొక్క కుటుంబాల్లో సోమరితనం ఉండకూడదు. సోమరి వాళ్ళగా ఇక లోకములో మనము ఉండకూడదు. కాబట్టి ఇక సోమరివాడిని గురించి, సోమరితనాన్ని గురించి సామెతల్లో అనేకమైన వచనాలు రాయబడ్డాయి. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క నిద్ర మొత్తం అనేది సోమరితనానికి మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఆ సోమరితనం అనేది దేవునిలో మనం ముందుకు వెళ్ళకుండా అది మనల్ని ఏం చేస్తుంది? అది మనల్ని ఆపుతుంది. కాబట్టి ఇక నిద్ర మొత్తంతో లేకుండా మన జీవితాల్లో మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడాలి. నేను అనేక సార్లు చెబుతున్నాను, దేవుడు బలం ఇస్తాడు. ఒక్కొక్కసారి కొంతమందికి ఫాస్టింగ్ ప్రేయర్లో భోజనం చేయకుండా రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. దానికోసం ప్రార్థన చేద్దాం. నాయన, నేను ఉపవాస ప్రార్థన చేయాలనే ఆశ నాకుంది నాయన, కానీ నాకున్న శారీరక పరిస్థితి వలన నేను భోజనాన్ని మానలేకపోతున్నాను నాయన. నాయన, నీ కృప నాకు ప్రసాదించు నాయన. ఉపవాసం ఉండే రకంగా నువ్వు నాకు సహాయం చేయి. దేవుడు ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. మన శక్తి కాదండి, మన బలం కాదండి, మన ప్రయత్నం కాదండి. దేవుడు ప్రతిదీ మనకేం చేస్తాడంటే దయచేస్తాడు. ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు, ఆ బలాన్ని మనకిస్తాడు, ఆ యొక్క మనస్సు దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనకి జీవితాల్లో ఎక్కువగా ఈ రకంగా బలహీనతలో మనం ఉన్నప్పుడు, ఆ బలహీనతలోనే మనం ఉండకుండా మనం చేయవలసింది ఏంటంటే, ఆ బలహీనతలో బలపరిచే దేవుడు నువ్వు ఉన్నావు నాయన, నీ సహాయం నాకేమన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఏం చేస్తాడు? సహాయం ఇస్తాడు. బహుశా నువ్వు నిద్రను జయించలేకపోతున్నావేమో, దాని విషయం కూడా ప్రార్థన చేద్దాం నాయన. ఈ యొక్క వీక్స్ ఫ్రైడే నాయన ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది నాయన. నాయన, నువ్వు నాకు సహాయం చేయ నాయన. నా నిద్రను జయించే రకంగా నువ్వు సహాయం చేయ నాయన. నీ కృప నాకు ఇవ్వని చెప్పి ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడు. దేవుడు అద్భుతంగా మనకి జీవితాల్లో ఏం చేస్తాడంటే, ఆయన నిద్రమత్తుతో లేకుండా ఆయన తన కార్యం మనకి జీవితంలో ఆయన చేస్తాడు. కాబట్టి ఇక్కడ నేను 2 విషయాలు మీకు చెప్పాను. మత్తత అనే గురించి. మొదటి మత్తత ఏంటి? అది లిటరల్గా మద్యముతో ఎవరైతే కాలం గడుపుతున్నారో వాళ్ళ గురించి వ్రాయబడింది. అగైన్ నేను చెప్తున్నాను, మనం ఆ కోవలో లేవని చెప్పి ఈ మత్తతలు మనలో లేవని అనుకోవద్దా. ఆ మత్తతులో కేటగిరీ ఏలో నువ్వు లేవు. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఓకే, కేటగిరీ బిలో కంపల్సరీగా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఉంటాం, కొన్నిసార్లు ఉంటాం. కాబట్టి మనం ఏం చేద్దాం? దేవుని కంటే నిద్ర ఎక్కువ కాదు, దేవుని కంటే నిద్ర ఎక్కువ కాదు. అదొక్కడు గుర్తుపెట్టుకుందాం. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? మొదట స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా, నేను నిద్రలో కూడా పక్కన పెట్టి, నాయన నిద్ర కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని నిద్రను జయించి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క సెకండ్ కేటగిరీలో మనం ఉండని వారిగా మనం ఉంటాం. ఆ సెకండ్ కేటగిరీ ఏంటి? ద్రాక్షారసం లేకయే మత్తులై బతికేవాళ్ళు, మద్యపానం చేయకయే తూలుతున్న వాళ్ళు. ఎందుకు ఆ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు? గాఢ నిద్రాత్మ చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? నడిపించబోతున్నారు. మూడవ మత్తు ఏంటంటే ఆత్మీయ మత్తు. ఏంటి? ఆత్మీయ మత్తు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారం కాము, చీకటి వారం కాము. కావున ఆ నిద్రపోవారు మెలకువగా ఉండి ఏంటండి? మత్తులము కాక యుందము. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షయను శిరస్త్రాణమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. కాబట్టి ఇక థర్డ్ కేటగిరీ మనం ధ్యానం చేసే మత్తు ఏంటంటే ఆత్మీయమైన మత్తు. ఓకే, శారీరకమైన 2 మత్తులు మనం చూసాం. ఒకటి
మద్యపానంతో కలిగే మత్తు ఒకటి, నిద్రతో కలిగే మత్తు ఒకటి. ఇప్పుడు ఆత్మీయమైన మత్తుతో మనం అందరం కూడా ఏమిటంటే జీవిస్తున్నాం. దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తతలు అనే శరీర కార్యం మీలో ఉండకూడదు. మొట్టమొదటిది ఏంటంటే, ఆత్మీయ మత్తులో ఉన్నదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి ఇతను ఆత్మీయ మత్తతులో ఉన్నాడు, లేకపోతే ఆత్మీయ మత్తులో ఉండేదానికి ఉన్నాడు అనేదానికి రుజువులు ఏంటంటే, నెంబర్ 1 నామకార్థ క్రైస్తవ జీవితం. ఏంటండి? మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉండవలసిన మనం చీకటి సంబంధులుగా బతుకుతున్నామంటే దాని అర్థం ఏంటి? పేరుకు మాత్రమే క్రైస్తవుడు, క్రీస్తు యొక్క వెలుగు మనకి జీవితాల్లో లేదు. దీనికి బైబిల్ పెట్టిన పేరేంటంటే నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చల్లగానైనా లేరు, వెచ్చగానైనా లేరు. వాళ్ళు ఎలాగున్నారు? నులివెచ్చని స్థితి. వాళ్ళకి పేరుకు మాత్రమే క్రైస్తవులు, ఇతరుల చేత క్రైస్తవులుగా పిలువబడతారు, కానీ వారికి జీవితాల్లో క్రీస్తు కనబడట్లేదు. ఇతరులు వాళ్ళు క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళు చూడలేకపోతున్నారు. క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శించలేకపోతున్నారు. అలాంటి జీవితాన్ని మనం కలిగినట్లయితే నామకార్థ వేషధారణ, నులివెచ్చని స్థితిలో దేవుని నమ్ముకున్న వాళ్ళు దేంట్లో ఉన్నారో తెలుసా? ఆత్మీయమైన మత్తులో వాళ్ళు ఉన్నారు. ఆత్మీయమైన నిద్రలో వాళ్ళు ఉన్నారు. ఆత్మలో చురుకుతనం లేదు. ఆత్మను పట్టించుకునే రకంగా వాళ్ళు ఆత్మను బలపరుచుకునే దానికి ప్రయత్నాలు చేయట్లేదు. ఆత్మ చాలా ముఖ్యమైనదనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆత్మకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అలాంటి గుంపులో ఉన్నట్లయితే ఆత్మీయమైన మత్తులో మనం ఉన్నట్లు. మరి దానికి విరుగుడేంటి? నామకార్థ వేషధారణ జీవితాల నుంచే నిజమైన దేవుని యొక్క శిష్యుడిగా మనకి జీవితాలు ఏం చేద్దాం? మార్చుకుందాం. అప్పుడు ఆత్మీయ మెలకువ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నట్లు. అప్పుడు ఇక శరీర కార్యం అనే మత్తత మనకి జీవితాల్లో లేకుండా మనం జాగ్రత్త పడినట్లు. దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ నామకార్థ వేషధారణ ఆయన యాక్సెప్ట్ చేయడు. నేను అనేకసార్లు చెప్తున్నాను మీకు, నేను యేసు ప్రభు తన బోధల్లో ఎక్కువగా గద్దించింది ఎవరినో తెలుసా అండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ శాస్త్రోపదేశ పండితులు. వీళ్ళందరూ ధర్మశాస్త్రం అంతా తెలుసు, వీళ్ళకి బైబిల్ అంతా తెలుసు, ఫుల్ తెలుసు, వాళ్ళకి ఆజ్ఞలన్నీ తెలుసు. తూచా తప్పకుండా అప్పచెప్పేస్తారు, బోధించేవాళ్ళు మళ్ళా. కానీ వీళ్ళేంటి? వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు, మీరు పెదవులతో మీరు నన్ను ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు అయ్యా. పెదవులతో మాత్రమే నన్ను మీరు మాట్లాడుతున్నారు, మీ హృదయంలో నాకు స్థానమో లేదు, నాతో సంబంధము కలిగి మీరు ప్రవర్తించట్లేదు. మనుషుల మెప్పు కోసం ఇతను బోధకుడని చెప్పించుకున్న రీతిలో మీరు ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తున్నారు తప్ప మీ హృదయంలో నన్ను మీరు కనపరచట్లా అని దేవుడు వారి గురించి అనేక సార్లు వాళ్ళని ఏం చేశాడు? హెచ్చరించాడు. ఇలా మీరు ఉండొద్దు, మీరు మనసు మార్చుకోండి, మీరు చెబుతున్న దాని ప్రకారం మీరు చేయండి. చెప్పటం చాలా ఈజీ, కానీ చెప్పిన దాన్ని ఫస్ట్ మీరు నడుచుకోండి. బోధకులారా, మీరేం చేస్తున్నారంటే వాటిని మీరు పాటించకుండా ప్రజలకు మీరు చెప్తున్నారు మీరు పాటించండి అని. ప్రజలు మీ జీవితాన్ని చూస్తున్నారు. ప్రజలు మీ జీవితాన్ని చూస్తున్నప్పుడు మీ బోధలు వారికి తలకెక్కట్లేదు. కారణం ఏంటంటే వారికి సాక్షులుగా మీరు లేరు.
కాబట్టి ఈనాటి క్రైస్తవ్యంలో కూడా మనం చూసినప్పుడు వేషధారణ ఎక్కువైపోతుంది, నామకార్థ జీవితాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే అది ఆత్మీయ మత్తుతో మనం ఉన్నట్లు. ఈరోజు నుంచే దాంట్లోంచి మనం బయటపడదాం. దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే ఆత్మీయ మత్తులో నువ్వు ఉన్నట్లు. ఏ విషయంలో అయినా యేసు ప్రభు తన శిష్యుల గురించి ఆయన మాట్లాడుతూ, ఎవడైనా మీరు నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే మీరు ఈ లక్షణాలు కలిగి ఉండాలని అనేక లక్షణాలు అని చెప్పాడు. ఆయన శిష్యులను ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా గొప్పగా ఆయన శిష్యత్వాన్ని గురించి ఆయన తెలియచేశాడు. దాంట్లో ఉన్న సమస్య ఏంటంటే, దేవుని కంటే ఎవరిని దేనిని మీరు ప్రేమిస్తే మీరు నాకు శిష్యులు కాదు. నాకు బాగా ఆకర్షించింది ఒకటేంటంటే, ఒక వ్యక్తి యొక్క తండ్రి చనిపోయాడు. కుమారుడు వచ్చి యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి చనిపోయాడు, నేనేం చేస్తాను, నేను అతన్ని భూస్థాపన చేస్తూ నేను వచ్చి నీ శిష్యుడిగా నేను. దానికి యేసుప్రభు ఏమన్నాడు, మృతులు సంగతి చూసుకుంటారు, మొదట నువ్వు చేయవలసిన పని ఏంటి, నన్ను వెంబడించు. అంటే దాని అర్థం ఏంటి, తల్లిదండ్రులు పట్టించుకోకూడదని యేసుప్రభు ఇస్తున్న యొక్క సందేశమా? కాదు. తండ్రి చచ్చిపోతే వాళ్ళని పట్టించుకోకుండా సేవ చేసుకుంటా పోమని అది యేసయ్య ఉద్దేశం కాదు. అక్కడ యేసయ్య నేర్పిస్తున్న పాట అంటే, ఆఖరికి అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది దేనికోసం, నా దగ్గరికి రండి. నేను దయాళుడను, నేను ప్రేమ కలిగిన వాడిని, నేను కర్కశుడిని కాదు. మీరు బాధపడతా ఉంటే ఆ బాధలోనే నన్ను సేవించమని చెప్పట్లా. నేను ప్రేమ కలిగిన వాడిని, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాను నేను. నువ్వు చేయవలసిన పని ఏంటి, మొదట నాకు దగ్గరికి రా, మిగతాది నువ్వేం చేయాలో నేనేం చేస్తా, నేను చేస్తా. నీతో కూడా కలిసి నేను భూస్థాపన చేస్తానయ్యా. నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను ఆదరించేవాళ్ళు బహుశా ఎవరు ఉండరు. నేను మాత్రం కాదు, నాతో ఉన్న మిగతా శిష్యులు అందరం కూడా కలిసి ఏం చేస్తాం, నీతో కూడా వస్తాం మేము. యేసుప్రభు అవన్నీ చెప్పకపోవచ్చు, కానీ యేసయ్యలోని లక్షణం అర్థం చేసుకున్నప్పుడు ఇది కంపల్సరీగా మనం ధైర్యంగా చెప్పచ్చు. ఆయన ఆదరించువాడు, ఆయన మన పరిస్థితులను చూచే దేవుడు, ఆయన గమనించే దేవుడు అండి. ఆయన కర్కశకుడు కాదండి, ఆయన కఠినుడు కాదండి, ఆయన దయామయుడు, ఆయన దయతో నిండిన దేవుడు, కృపతో నిండిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు అండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తితో చెప్తున్నాడు, ఫస్ట్ నువ్వు చేయవలసింది చేయి. ఆఖరికి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు పిలిచిన ప్రాధాన్యత ఎవరికంటే, నన్ను వెంబడించేదానికే. ఇంకో వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు కదా, యవనస్తుడు, అధికారి, గొప్ప బిజినెస్ పర్సన్, నిత్య జీవానికి వారసులకు ఏం చేయాలి నాయన? అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు, ఆజ్ఞలను పాటించి. ఆడు ఎంత చక్కగా చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నా, వాటన్నిటినీ పాటిస్తున్నా, అనుసరిస్తున్నా. అంటే ఇతడు మతానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఇతడు మత సంబంధిగా ఉన్నాడు, రిచువల్, దేవునితో సంబంధం లేకుండా జీవించాడు. తన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వలా. దీన్ని గమనించాడు యేసయ్య. ఏం చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు చెప్పింది రైటే, చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు ఏం చేస్తున్నావు, తూచా తప్పకుండా పాటిస్తున్నావు.
సమాజ మందిరానికి వెళ్తున్నాం, చక్కగా ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేస్తున్నావు, పాటిస్తున్నావు. కానీ నీకు ఒకటి కొదుగు ఉంది. నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఏం చేశాడు? ఆస్తిని వదులుకోలేకపోయాడు. యేసు ప్రభు కంటే ఆస్తి అతనికి ఎక్కువైంది. యేసు ప్రభు చేసిన దాంట్లో, ఆయన దగ్గరకు వచ్చిన వారిలో అనేక మంది ఏడ్చుకుంటా వచ్చారు, నవ్వుతా యేసయ్య పంపించాడు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే విచిత్రం, పరిగెత్తుకున్న సంతోషంతో వచ్చాడు యేసయ్య దగ్గరికి. సద్బోధకుడా అన్నాడు, నిత్య జీవనముకు వారసుడికి ఏం చేయాలని అద్భుతం ప్రశ్న అడిగాడు. కానీ ఆఖరికి ఏమైంది తెలుసా? వ్యసన పడుతూ ఏడ్చుకుంటూ ఏంటి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా జరిగింది? ధనాన్ని ప్రేమించాడు, ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని కంటే ధనానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడు. బహుశా నువ్వు ధనానికి నువ్వు ఇవ్వట్లేదేమో, వేరే దానికి నువ్వు ఇస్తున్నావేమో ఈ లోకంలో. నువ్వు దేవునికి శిష్యుడిగా నువ్వు ఉండాలంటే ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఇవ్వవలసిన గౌరవం, నువ్వు ఇవ్వాల్సిన విలువ, నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలో తెలుసా అండి? మనల్ని రక్షించి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు ఈ నామకార్థ వేషధారులుగా ఈ లోకంలో మనం ఉండం. కాబట్టి ఆత్మీయమైన మొత్తం ఏంటంటే, దేవుని కంటే ఇక లోకంలో దేనినైనా ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే శరీర కార్యం అనే మత్తత మనకి జీవితాల్లో ఉన్నట్లు, ఆ మత్తత మనలో ఉన్నట్లయితే దేవునికి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. రెండవది, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలండి. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు దినాన్ని గురించి అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, అలాగే ప్రభు దినం ఉంటుంది. యేసు ప్రభు ఇక లోకానికి ఆయన రాబోతున్నాడు, అది మీకు తెలియను. కానీ అది తెలిసిన మీరు ఏం చేయాలి? ఆ రాకడకు సిద్ధపడే రకంగా ఆత్మీయమైన మెలకువ మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పుడే యేసయ్య ప్రభుదినం వచ్చినట్లయితే నేను ఎత్తబడతానా? అలాంటి ఎత్తబడే గుంపులో ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలి? ఆత్మీయముగా మెలకువ కలిగి ఉండండి. అంటే రెండవ రాకడను గురించి సిద్ధపాటు విషయంలో అలక్ష్యము చేస్తున్న వాళ్ళు ఆత్మీయమైన మత్తులో వాళ్ళు ఉన్నట్లు. యేసు ప్రభుకి రాకడ గురించి మనకు తెలుసు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది కూడా తెలుసు. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితాలను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఈ అవగాహన లేకుండా, ఈ రకంగా ఆలోచన చేయకుండా యేసు ప్రభుకి రెండవ రాకను సిద్ధపడే విషయంలో నిర్లక్ష్యము ప్రదర్శించి సరైన రీతిలో దాన్ని మనం గ్రహించకుండా ఈ లోకంలో క్రైస్తవులుగా
పేరుకు మాత్రమే దేవునికి మందిరానికి వచ్చేవారుగా మనం జీవిస్తున్నట్లయితే ఆత్మీయ మత్తులో మనం ఉన్నట్లు. నువ్వు ఆత్మీయ మత్తులో ఉంటే విడిచిపెట్టబడతావు. అందుకనే యేసు ప్రభు ప్రార్థన గురించి చెబుతూ మెలకువగా ఉండి మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. ఆ దినం ఎప్పుడో మీకు తెలియదు. మెలకువ కలిగి ఉండండి. ఆత్మీయంగా మీరేం చేయాలి? మెలకువ కలిగి ఉండండి. ఆత్మీయంగా సిద్ధపడి ఉండండి. కాబట్టి 2 విషయాలు మీకు చెప్పాను. ఆత్మీయ మత్తతలో ఉండే వారి యొక్క లక్షణాల్లో ఒకటేంటంటే, దేవుని కంటే ఇక లోకములో దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఆత్మీయమైన మత్తతలో వాళ్ళు ఉన్నట్లు. ఈ కేటగిరీలో కంపల్సరీగా మనం అందరం ఉంటాం. అందుకని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. చూడు, నువ్వు బాగా సంతోషపడ్డావు. మత్తతలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? మద్యపానం మాత్రమే మత్తత అని మీరు అనుకుంటున్నారు. ఓకే, కానీ మిగతాయి కూడా మత్తతలే. మీరు సులభంగా జ్ఞాపకంగా ఉంచేదానికి SLEEP స్లీప్. ఇక స్లీప్ అనే పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దాంట్లో నుంచి 5 విషయాలు, నేను ఇప్పుడు చెప్పిన 2 విషయాలతో పాటు ఈ 5 విషయాలు మనకి జీవితాల్లో ఉంటే 5+2 అంటే 7 విషయాలు మనకి జీవితాల్లో ఉంటే ఆత్మీయమైన మత్తులో మనం ఉన్నట్లు. కాబట్టి స్లీప్ దాంట్లో ఫస్ట్ ఎస్ ఏంటంటే సిన్ విల్లింగ్ఫుల్లీ. పాపాన్ని ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసే జీవితం నీకున్నట్లయితే నువ్వు ఆత్మీయమైన మత్తతులో నువ్వు ఉన్నట్లు. మనకు తెలిసి ఇది పాపం అని తెలుసు, మనకు తెలిసి ఇది తప్పని తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా మనం ఏం చేస్తాం? పాపం చేసే స్థితిలో ఉన్నట్లయితే అది ఆత్మీయమైన మత్తతుకు ఏం చేస్తుంది? దారి తీస్తుంది. అందుకని మెలకువ కలిగి ఉంటాం. మనం పరిశీలన చేసుకుంటాం, ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని వివేచన కలిగి ప్రవర్తిస్తాం. అదేముందలే, అందరూ చేస్తున్నారులే, నేను కూడా చేస్తానులే, ఇది పెద్ద పాపమా అని నువ్వు సమర్థించుకొని విల్లింగ్ఫుల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా మనం కొన్ని పాపాలు చేస్తాం. తప్పని మనకు తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇలా ప్రవర్తించకూడదని తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా అన్నోయింగ్లీ మనం చేసినట్టే దేవుడు క్షమిస్తాడు. అది పాపం కూడా కాకపోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు చేయలేదు. కానీ కొన్ని మనకి జీవితాల్లో ఉద్దేశపూర్వకంగా మనం చేసే కొన్ని ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని పాపాలు ఉన్నాయి. అలాగ ఉద్దేశపూర్వకంగా విల్లింగ్ఫుల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ సిన్, ఆత్మీయమైన మత్తలో మనం ఉన్నట్లు. అంటే ఆత్మీయ మెలకు లేదు మనకి, అలర్ట్గా మనం లేం. నువ్వు అలర్ట్గా ఉన్నట్లయితే ఆ పని చేయు. అది ఫస్ట్ది. స్లీప్లో సిన్ఫుల్ విల్లింగ్ఫుల్లీ కాదు, విల్లింగ్ఫుల్లీ యూర్ డూయింగ్ సిన్. ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసే పాపం, అది రెండో లెటర్ ఏంటి స్లీప్లో? ఎల్. మీరు సులభంగా జ్ఞాపకం చేసుకునే దానికి ఎల్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లవ్. ఎల్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ లవ్. ప్రేమ లేకపోవటం. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యానికి మనకు జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం. వాక్యమంతా చెప్పేది ఏంటి? ప్రేమ.
బైబిల్లో మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు కనపడేది ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆత్మఫలములో మొదటిది ప్రేమ. కాబట్టి ఆత్మీయమైన మత్తులో ఉన్న వాళ్ళలో ఉండే మరొక లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రేమ లేకుండా వాళ్ళు తమ జీవితాల్లో వాళ్ళు జీవిస్తారు. నిజంగా క్రీస్తు ప్రేమ నువ్వు కలిగినట్లయితే క్రీస్తులాగా నువ్వు ప్రవర్తిస్తావు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరే కనుక వీరిని క్షమించమని చెప్పి తనను హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తావు. నిన్ను కష్టపెట్టి వాడిని హృదయపూర్వక నువ్వు క్షమిస్తావు. వాళ్ళని శత్రువులుగా నువ్వు చూడవు, వాళ్ళను హృదయపూర్వక నువ్వు క్షమిస్తావు. అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. అది ఎప్పుడు కలుగుతుందంటే అది వాక్యాన్ని నీకు జీవితంలో నువ్వు పాటించినప్పుడు, వాక్యాన్ని నీకు జీవితంలో నువ్వు ఫాలో అయినప్పుడు, వాక్య ప్రకారంగా నీకు జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు, అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఏం చేస్తుంది? నివసిస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మనలో నివసిస్తుందో ఆత్మీయ మత్తులో మనం ఉండం. ఆత్మీయ అలర్ట్నెస్తో స్పిరిచువల్ అవేకనింగ్ పీపుల్గా ఈ లోకంలో ఉంటాం. యేసు కోసం ఏంటి మండే దీపాలుగా, ధ్వజాలుగా ఈ లోకంలో మనం ఉంటాం. మనం ప్రేమ లేకపోవటం వలన ఆత్మీయమైన మత్తులో మనం ఏం చేస్తున్నాం? దిగజారిపోతున్నాం. కాబట్టి స్లీప్లో మొదటిది సిన్ విల్లింగ్ఫుల్లీ, ఎస్. ఎల్ ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ లేకపోవటం. ఎందుకు ప్రేమ లేదంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వని జీవితాలుగా మనకి జీవితాలు మారినప్పుడు. వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వేం చేస్తావు? ఈ లోకంలో బతుకుతావు. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏ. ఈ దానికి ఏంటంటే ఎంపవర్డ్ బై ఫ్లెష్, తెలుగులో శరీరాన్ని సంతోషపెట్టువారు, అంటే శరీరానికి లోబడేవారు. ఆత్మీయమైన మత్తులో వాళ్ళు ఉన్నట్లు. ఆలోచించేద్దాం, వీళ్ళ లక్షణాలు మనలో ఉంటే మత్తతలు మనకి జీవితాల్లో ఉన్నట్లు. ఎంపవర్డ్ బై ఫ్లెష్, బైబిల్ చెప్తుంది నువ్వు శరీరానుసారువు కాదు, ఆత్మానుసారిగా ఉండు. శరీరానుసారులు శరీరాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నడిపించబడతారు. ఆత్మానుసారులు ఆత్మచేత నడిపించబడతారు. శరీరానుసారులు శరీరాన్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఆత్మానుసారులు ఆత్మను సంతోషపెట్టాలని ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. కాబట్టి శరీరాన్ని సంతోషపెట్టేవారు ఎవరంటే ఆత్మీయముగా మత్తులో ఉన్నవాళ్ళు. ఆత్మీయమైన మత్తతలు వారికి జీవితాల్లో ఉన్నట్లు. ఒక క్వశ్చన్ దేవుడు వేస్తున్నాడు మనల్ని, నువ్వు దేన్ని సంతోషపెడుతున్నా? ఎవరిని సంతోషపెడుతున్నా? ధైర్యంగా చెప్దామా? చెప్పగలమా? నాయన నా శరీరాన్ని నేను సంతోషపెడతలేదు నాయన. అపోస్తలుడు పౌలు చెప్పాడు, ధైర్యంగా ప్రకటించాడు. శరీరానికి నాకు, నా శరీరానికి నేను ఏం చేశాం? సిలువ వేయబడ్డా. ఇక నా శరీరంలో జీవించుచున్నది సౌలు కాదు, పౌలు కాదు, ఇక జీవించుచున్నది ఎవరు? క్రీస్తు. కాబట్టి శరీరాన్ని సంతోషపెట్టేదానికి సౌలు పౌలు ప్రవర్తించాల, ఆత్మను సంతోషపెట్టేదానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మూడవది ఏంటంటే ఎంపవర్డ్ బై ఫ్లెష్, అంటే నీ శరీరానికి నీవు లొంగిపోతూ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నట్లయితే ఆత్మీయమైన మత్తులో మనం ఉన్నట్లు. నాలుగవది
నాలుగోది ఏంటంటే ఇంకో ఈ ఉంది కదా. ఏంటి నాలుగో ఈ? ఎంటాంగిల్డ్ విత్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ లోక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వటం అంటే దేవుని యొక్క విషయాలపైన తక్కువ ఆసక్తి, ఈ లోక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి. ఏంటి దాని అర్థం? యు ఆర్ ఎంటాంగిల్డ్ విత్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ లైఫ్. అప్పుడు లోకస్తులు కూడా అదే చేస్తున్నారు, దేవుని నమ్ముకున్న కూడా మనం అదే చేస్తున్నట్లయితే లోకస్తులకి మనకి తేడా ఏంటండి? ఈ లోక పరిస్థితుల్లో ఇక లోకస్తులు చిక్కుకున్నారు, నువ్వు కూడా ఇక లోక పరిస్థితుల్లో చిక్కుకున్నావు. కానీ నీ ధ్యాస దేనిపైన ఉండాలి? క్రీస్తు పైన. కాబట్టి ఇక లోక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని విషయాలపై తక్కువ ఆసక్తి చూపించేవాళ్ళు ఆత్మీయమైన మత్తులో ఉన్నట్లు. ఆలోచించేద్దాం. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అయితే వెళ్తాం, ఎంత వర్షమైనా వెళ్తాం, ఎంత అనారోగ్యమైనా వెళ్తాం. కారణం ఏంటి? ఈ లోక విషయాల్లో అది నీకు ఇంపార్టెంట్గా కనిపించింది, నథింగ్ రాంగ్. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది? అది అనేక సాకులు చెప్తాం, ఒక 2 గంటలు ఆరాధనకు వచ్చి కూర్చునే దానికి అవ్వట్లేదు, కానీ 8 గంటలు పనికి వెళ్ళేదానికి అవుతుంది అనారోగ్యంతో. ఎందుకు రాలేదంటే అనారోగ్యం. ఒక్కొక్కసారి కొంతమంది బెడ్ నుంచి కూడా బయటికి వచ్చేదానికి అవకాశం లేదు. నేను వారి గురించి మాట్లాడతలేదు. ఆ సీరియస్ సిక్నెస్ వలన లీవ్ కూడా లేకపోయినా లీవ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, వారి గురించి మాట్లాడతలేదు. ఇక్కడున్న మనకే తెలుసు, మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకుందాం, మిగతా వాళ్ళ గురించి వద్దు మనకి. దేవునికి సహవాసానికి వచ్చిందని మాత్రం అనారోగ్య పరిస్థితి, అనారోగ్యం వచ్చి పడుతుంది. దానికంటే భయంకరమైన అనారోగ్యం ఉంటుంది నెక్స్ట్ డే. కానీ 8 o'clock మనం ఎక్కడికి వెళ్తాం? ఆఫీస్కి వెళ్తాం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆత్మీయమైన మత్తతులో ఉన్నావు, ఆత్మీయ మత్తులో ఉన్నావు. ఆత్మీయమైన మెలకు కలిగినట్లయితే ఏం చేస్తావు? ఈ లోకంలోని శరీర విషయాల కంటే ఆత్మ విషయాలకు ఏం చేస్తావు? నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. అందుకనే క్రైస్తవ జీవితం ఆషామాషి జీవితం కాదండి. అందుకని యేసయ్య చెప్పాడు, నా మార్గం ఇరుకైంది, నా మార్గం ఇరుకైంది. దాంట్లో ప్రవేశించేవారు కొంతమందే. ఈ లోకంలో ఇంకొక మార్గం ఉంది, అది చాలా విశాలమైన మార్గం, దాంట్లో పోయే వాళ్ళు అనేక మంది. ఆలోచించేద్దాం. ఎంటాంగిల్డ్ విత్ ద ఎఫైర్స్ ఆఫ్ దిస్ లైఫ్. నీకు తెలుసు 70 సంవత్సరాలు బతుకుతాను, 80 సంవత్సరాలు బతుకుతాను, అదే ప్రాధాన్యత అనుకుంటే ఎలాగా? ఈ లోక విషయాలనే గ్రేట్ అనుకుంటే ఎలాగా? దేవుని నమ్ముకోవడానికి ముందు ఆ రకంగా ప్రవర్తించాం, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇక లోక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని పట్ల ఆసక్తి లేకుండా దేవుని యొక్క విషయాలపై ఆసక్తి మనం చూపించలేకపోతున్నామంటే ఆత్మీయ మత్తులో మనం ఉన్నట్టు. దాని నుంచి మనం ఏం చేద్దాం? బయట పడదాం. ఆఖరిగా ఇంకొక లెటర్ మిగిలింది. ఏంటండి? పి. వాట్ ఈజ్ పి? ప్రేయర్లెస్ లైఫ్. ఏంటి? ప్రేయర్లెస్ లైఫ్. ప్రార్థించని జీవితాలు, ప్రార్థనా సహవాసాల కంటే అలక్ష్యము చూపించే జీవితాలు. ప్రార్థన కూడికి ఉన్నదని తెలిసిన రాలేకపోతున్నా,
1,00,000 కారణాలు ఉండొచ్చు. ఈ లోకంలో కొన్ని పనులు చేసిందని సాకులు నువ్వు పెట్టవే, కారణాలు వెతక్కవే. కానీ అదే స్పిరిట్ ఏమైంది దేవుని దగ్గరికి వచ్చేసరికి, ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మనకంతా? అందుకని యేసయ్య చెప్తున్నాడు తెలుసా, మీరేం చేయాలి? మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేయకపోతే యు ఆర్ స్లీపింగ్. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, ప్రార్థన కోసం ఆరాటపడుతున్న వ్యక్తిగా ఉన్నప్పుడు, ప్రార్థన సహవాసాల్లో నువ్వు పాల్గొంటున్న వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఎలాగున్నావు? ఆత్మీయ మత్తులో నువ్వు లేవు. స్పిరిచువల్గా నువ్వు ఎలాగున్నావు? అలర్ట్గా ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మెలకువగా ఉండేవాడు ప్రార్థన చేస్తాడు. మత్తులో ఉండేవాడు, మగతలో ఉండేవాడు, మత్తతలో ఉండేవాడు ప్రార్థన చేయడు. అన్నిటికీ సమయం ఉంది, మనకుంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, 2 గంటలు పాడమంటే పాడతాం. ఏం 2 గంటలు ఏంటి, 5 గంటలు కూడా నాన్ స్టాప్ వర్షిప్ 7 hours. నేను చూసా 12 hours నాన్ స్టాప్ వర్షిప్ జరుగుతున్నాయి కార్యక్రమాలు. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 9 o'clock కంటిన్యూస్ వర్షిప్. పీపుల్ ఆర్ కమింగ్, నథింగ్ రాంగ్. ఒక 2 hours ప్రేయర్ మీటింగ్ అంటే కష్టం. ఒక 6.5 hours ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ కష్టం. పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి తెలుసు, ప్రార్థించడం వల్ల ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో తెలుసు. కానీ ఏమైందంటే సాతాను మోసం చేస్తున్నాడండి. మనం ప్రార్థన చేయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే షార్ట్కట్ మెథడ్స్ని వాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. జాగ్రత్త, అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. క్రైస్తవం ఎలా వెళ్ళిపోతుందండి? కారణం ఏంటో తెలుసా? వాళ్ళది తప్పు, మందు తప్పు. కారణం ఏంటి? దేవునికి వాక్యాన్ని చదవట్లా, సత్యం ఏంటో తెలుసుకోవట్లా. ఎవడు ఏది చెప్పినా గుడ్డుగా ఫాలో. ఏదైనా కొంచెం వెరైటీగా ఉంటే జనాలు ఏంటంటే ఆకర్షించబడతారు. తెలుగులో సామెత ఉంది కదా, కొత్తకు వింత, పాతకు రోత. ఎవరైనా కొత్త బోధ తీసుకొస్తే ఫుల్ అబ్బో. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రార్థన ద్వారా అద్భుతాలు సాధిస్తాం. ఆ ప్రార్థన రుచిని తెలుసుకుందాం. హన్నా గురించి తెలుసు. మనకి చర్చిలో ఎంతోమంది గర్భం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆశ ఏంటి? గర్భం కావాలి, దేవుడు ఇస్తాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గర్భఫలం అనేది దేవుడే ఇస్తాడు, దేవుడే ఇచ్చువాడు. మరి పొందుకోవాలని ఏం చేయాలి? హన్నా ఏం చేసిందో బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఉన్నది మనం చేద్దాం, మిగతా వాటి కోసం ఎందుకు? అది అవ్వదు మాకు. దేవుడు మమ్మల్ని దీవించాలి. ప్రార్థన కూడికి మాత్రమే రాం. అందరికి మళ్ళీ చెబుతాం మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన. మేము మాత్రం ప్రార్థనకు రాం. వద్దండి. ఆత్మీయ మత్తులోంచి బయటపడతాం. ఏంటి? ఆత్మీయ మత్తులోంచి బయటపడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే ఈ స్లీప్లో లాస్ట్ పీ ఉంది, ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని జీవితాలు. కాబట్టి ఆత్మీయ మత్తులో ఉండేవారిలో 7 లక్షణాలు మీకు చెప్పా. ఎందుకంటే మీరు అనొచ్చు, మద్యం మత్తులో మేము లేం. శబాష్,
రెండో చెప్పొద్దు, నిద్రమత్తులో కూడా మేము లేము, 8 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోం మేము, గుడ్. కానీ కంపల్సరీ దీంట్లో మాత్రం మనం ఉంటాం. అందుకని ఈ మత్తతులనే శరీర కార్యం మనకి జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం, జాగ్రత్త పడదాం. మొదటిదేంటి, నామకార్థ క్రైస్తవ జీవితం. దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళం అయితే ఆత్మీయ మత్తులో మనం ఉన్నట్టు. రెండవది, దేవునికి రాకడను గురించి సిద్ధపడని వాళ్ళు, దాన్ని లైట్గా తీసుకునే వాళ్ళు, దాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఇంకా టైం ఉందిలే, చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే. బైబిల్ చెబుతుంది, ఆ ప్రభు దినం గురించి మీకు తెలియను, ఎలాగ సిద్ధపడవాలో కూడా తెలియను. కానీ ఏంటి, నేను సిద్ధపడను అంటే ఏంటి దాని అర్థం? మత్తులో ఉన్నావు, తెలియట్లే, నీకేం చేయాలో తెలియట్లా. నిద్రపోయినోడికి నిజమేం తెలియదు కదా. అలాగే ఆత్మీయ మత్తులో ఉన్నట్లు మనకు ఆ యొక్క రాకడ పట్ల మనకేంటంటే నిర్లక్ష్యం. మూడవది స్లీప్. దాంట్లో ఫస్ట్ వర్డ్ సిన్ విల్ఫుల్లీ. ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే నువ్వు ఆత్మీయమైన మత్తతులో నువ్వు ఉన్నావు. ప్రేమ లేకపోవటం అంటే దేవుని యొక్క వాక్యానికి నీకు జీవితంలో తావు ఇవ్వకుండా, ఆ వాక్యానుసారంగా నీకు జీవితాన్ని సరిచేసుకోకుండా ఉన్నట్లయితే ప్రేమ నీలో ఉండదు. ప్రేమ నీలో లేకపోతే ఏంటది, మనం ల్యాక్ ఆఫ్ లవ్. అది ఆత్మీయమైన మత్తత. మూడవది, శరీరాన్ని సంతోషపెడతాం. ఎంపవర్డ్ బై ఫ్లెష్, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఫ్లెష్. ఈ శరీరాన్ని ఏ రకంగా సంతృప్తిపరచుకోవాలి, శరీరాన్ని ఏ రకంగా సంతోషపెట్టాలి, ఈ శరీర గురించే ఆలోచన చేసే వాళ్ళు ఆత్మీయమైన మత్తుల వాళ్ళు ఉన్నట్లు. నెక్స్ట్, ఈ ఎంటాంగిల్డ్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ లైఫ్, అంటే ఈ లోక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క విషయాల్లో అనాసక్తిని చూపించేవాళ్ళు. దేవుని విషయాల్లో అలర్ట్నెస్ కాదు, దేవుని విషయాలంటే బోర్, ఈ లోక విషయాలంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటాం. లాస్ట్, ప్రేయర్లెస్ లైఫ్. ప్రార్థించని జీవితాలు, ప్రార్థించని కుటుంబాలు, ప్రార్థనను ఎగ్గొడుతున్న వ్యక్తులు, ప్రార్థన ఎగ్గొడుతున్న కుటుంబాలు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులు. ఈ గుంపులో నువ్వు ఉన్నట్లయితే ఈ మత్తతలు అనేక శరీర కార్యము నీలో ఉన్నట్లు. ఉంటే ఏమవుద్దండి, ఉంటే సింపుల్, దేవునికి రాజ్యంలో నువ్వు ప్రవేశించవు. దట్స్ ఇట్. ఇది హెచ్చరికగా మనం తీసుకుందాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం.